హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యం తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి, పూర్తిగా బాయిల్ అవ్వకూడదు. మీకు ఇలా చెక్ చేసుకుంటుంటే తెలుస్తుంది కదా ఎంత బాయిల్ అయిందో. ఇప్పుడు ఈ రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది కదా, సో మనం అన్నం ఎలా అయితే వార్చుకుంటామో దీన్ని కూడా అలాగే వార్చేసుకోవాలి. ఇందులో వాటర్ అసలు ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆనియన్ పీసెస్ని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. సో దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, సో తీసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బిర్యానీ సరుకులు వాడతాం కదా, అవే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా, మనం ఇంతకుముందు వేపించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీ ఇంకొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
లేయర్స్ లాగా. ఇప్పుడు దీనిపైన మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాము. అగైన్ మళ్ళీ దాని మీద కొద్దిగా ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీని దీనిపైన ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రైస్ ఒక లేయర్ కింద వేసుకోవాలి దీని మీద. ఇప్పుడు మనం ఇందాక ఆనియన్ పీసెస్ని వేపి పెట్టుకున్నాం కదా, అవి కూడా మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇలా లేయర్స్ కింద వేసుకోవడం వల్ల దమ్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచుకోవాలి. కాసేపు అయిన తర్వాత తీసి చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకుందాము. దీనివల్ల బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా